కూడా వచ్చింది ఆ టీజర్ కి. ఈ రోజుల్లో చిన్న సినిమాకి ఒక అంటే మిలియన్ రేంజ్ లో వ్యూస్ వస్తే అది నాకు తెలిసి అది పెద్ద హిట్ సినిమా. అది అలాంటి హిట్ టాక్ ని సంపాదించుకుంది టీజర్. అలాంటి టీజర్ ని మొన్న మనం చూసాం కదా. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అనేది జరుగుతుంది. సో ఈ ట్రైలర్ లాంచ్ అనేది మన చీఫ్ గెస్ట్ ఏసీపీ ప్రతాప్ గారు ఒక్కసారి అలాగే స్టేజ్ మీదకి వచ్చి ఓకే మన డైరెక్టర్ గారి బ్రదర్, డైరెక్టర్ గారి మన కార్తీక్ గారు అందరికీ తెలుసు కదా, ఈ సినిమా డైరెక్టర్. ఆయన బ్రదర్ ఏసీపీ ప్రతాప్ గారు చీఫ్ గెస్ట్ గా రావడం అనేది మనం చాలా ఆనందించగలిసిన విషయం. ఇది పైగా ఏంటంటే ఈ సినిమా కాన్సెప్ట్ కూడా దానికి దగ్గర పోలికలు ఉంటాయి కాబట్టి సార్ ఈ ట్రైలర్ లాంచ్ చేస్తే చాలా బాగుంటది. సార్ ప్లీజ్ ఒకసారి. అంతేనా? ఓకే, ట్రైలర్ లాంచ్. నువ్వేమనుకుంటున్నావు? నెక్స్ట్ టైం మన గవర్నమెంట్ వస్తుందనుకుంటున్నావా? నందికిషోర్ గారి మీద ఏమైనా థ్రెట్ ఇన్ఫర్మేషన్ ఉందా? వాడు ఒక నోటోరియస్ ప్రొఫెషనల్ కిల్లర్. ఎలక్షన్ కోడ్ ఇంకా 45 రోజులుంది. ఆ కులదీప్ ఏమైనా చేయదలుచుకుంటే 20 రోజుల్లోనే చెయ్యాలి. ఆ 20 రోజుల్లోనే మనం జాగ్రత్తగా ఉండాలి. డోంట్ వరీ సార్, నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు. నేను ఓడిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో టీం మొత్తాన్ని చంపాలి. కానీ ఆ టీం మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. ఐ వాంట్ టు గివ్ ఏ స్మాల్ డిస్కౌంట్. ఇలాంటి సినిమాలు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఇలాంటి సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. ఎస్పెషల్లీ మనకి మలయాళం సినిమా నిజంగా చెప్పాలంటే మనం ఇక్కడ కోట్లు పెడుతున్నాం కానీ వాళ్ళు లక్షలు పెట్టేసి హిట్లు కొడుతున్నారు సేమ్ ఇలాంటి సినిమాలని. సో అలాంటి మంచి సబ్జెక్ట్ ఇక్కడ ఫోటోగ్రఫీ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఇవన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. సో డెఫినెట్ గా ఇది మంచి హిట్ అయ్యే అవకాశం అయితే నాకు అనిపిస్తుంది. సో ఈ సినిమాలో హీరో హీరోయిన్గా నటించిన వాళ్ళు అలాగే టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ స్టేజ్ మీదకి రమ్మందాం. ముందుగా ఈ సినిమాకి హీరోగా నటించిన నరేష్ గారు రావాలి. ఇంతకు ముందు జట్టి అనే మూవీలో హీరోగా చేశారు. ఇది సెకండ్ మూవీ ఇది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా చేయడమే కాకుండా మంచి పెర్ఫార్మెన్స్ కూడా కనిపిస్తుంది. మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేశారు అనిపిస్తుంది. సో తన పేరు శాండీ. సో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మనం ఇక్కడ డబ్బులు పెడుతూ వాళ్ళని హీరోయిన్ గా తీర్చిదిద్దుతున్నాము. సో అది కాకుండా ముందు మన వాళ్ళని ఎంకరేజ్ చేసి తర్వాత పక్క స్టేట్ వాళ్ళని చేద్దాం. వాళ్ళు కూడా మన ఇండియన్స్ అని, బట్ మన స్టేట్ వాళ్ళని ముందు ఎంకరేజ్ చేద్దాం. బాబు కల్లూరి గారు మీరేనా? ఓకే, థ్యాంక్ యూ. బాబు కల్లూరి గారు, పెద్దిరాజు గారు మీరు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి ఏ సినిమాకైనా కథ అనేది చాలా ఇంపార్టెంట్. స్టోరీ, డైలాగ్స్ అది లేకపోతే ఇదేది ఉండదు. సో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన రైటర్ గారు ఒక మంచి కథని మనకి అందిస్తున్నారు. మన రైటర్ గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఒక హిట్ పక్కా అని నాకు అనిపిస్తుంది. మీరు తెర వెనుక ఎంత కష్టపడతారో మాకు తెలుసు. నిన్నను కూడా ఒక ఫైట్ మాస్టర్ ప్రాణాలే కోల్పోయాడు. ఆ రిస్క్ చేసి మీకు ఎంత రిస్క్ చేస్తే గానీ తెర మీద కనిపించదు. సో మీరు బ్యాక్ నుండిపోవడం కాకుండా ఇలాంటి ఫంక్షన్ చేసేటప్పుడే పైకి వచ్చి కొద్దిగా మొఖాలు చూపిస్తే రేపు పొద్దున్న గుర్తుపెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆయన బర్త్డే కూడా. రాఘవ్ గారు, ప్రొడ్యూసర్ రాఘవ్ గారు. నెక్స్ట్
మన డైరెక్టర్ గారు కార్తీక్ గారు స్టేజ్ మీదకి రావాలి. క్లాప్స్ గట్టిగా కొట్టండి, ఎందుకంటే ఒక గట్టి సినిమా, ఇది మామూలు సినిమా కాదు. సో ఇలాంటి సినిమా తీయాలి అంటే గట్స్ కూడా ఉండాలి, ఎందుకంటే జనాన్ని థియేటర్ రప్పించాలి. కాబట్టి అలాంటి అద్భుతమైన సినిమా కార్తికేయ గారు చేయడం అనేది జరిగింది. సో ఖచ్చితంగా ఒక మంచి సినిమా మనకు అందిస్తున్నారని మాత్రం అనిపిస్తుంది. తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ మన టిఎఫ్సి చైర్మన్ గారు ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏసీపీ గారు అర్జున్ గారు కూడా రావాలి. అయ్యో అదే చేతులతో చిన్న కేక్ కట్టి ఇలాంటి పద్ధతులు 100 సంవత్సరాలు తప్పుకోవాలి. ప్రెసిడెంట్ గా ఉన్న ప్రతాన రామకృష్ణ గౌడ్ గారు ఈ సినిమా తాలూకా ట్రైలర్ కోసం తన అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, మీరు పెద్దవాళ్ళు ముందు మీ అభిప్రాయం చెప్పారనుకోండి, సో దాన్ని బట్టి మీరు చెప్తే మీ బ్లెస్సింగ్స్ అనేవి వీళ్ళకి ఉంటాయా సార్? ఈనాటి ఆపరేషన్ పద్మ ట్రైలర్ లాంచ్ కోసం వచ్చిన ముఖ్య అతిథి ఏసీపీ గారు తమ్ముడు ప్రతాప్ గారు, అలాగే ఈనాటి ఈ సినిమా నిర్మాత, నేను ఇప్పుడే వచ్చాను, నాకేమో అందరి పేర్లు తెలియజేసి చెప్పాలి దయచేసి, రాఘవ్ గారు, అలాగే ఇంకొక నిర్మాత ఓకే రాంబాబు గారు, అలాగే డైరెక్టర్ కార్తికేయ గారు, వారికి ఇది 2వ సినిమా, అలాగే వెంకట్ గారు, హీరో గారు నరేష్ గారు, హీరోయిన్ శాండీ గారు, అలాగే మా తమ్ముడు మంచి రైటరు, డైరెక్టరు, మంచి మంచి సినిమాలు తీసిన డైరెక్టరు, చాలా గొప్ప వ్యక్తి, గొప్ప మంచి అవార్డు సినిమాలు తీసిన వ్యక్తి. వారు దీనికి రైటర్, గుడ్ గుడ్, ఆయన మంచి రైటరు, చాలా మరి మీకు ఎట్లా కనెక్ట్ అయిందో తెలియదు కానీ చాలా బెస్ట్ రైటర్ ఆయన. 100% సినిమా చాలా బాగుంటుంది, నేను నమ్ముతున్నా 100%. అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులు, ప్రింట్ వాళ్ళు, అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది చాలా తక్కువగా సినిమా ఇండస్ట్రీకి వస్తారు. అన్నగారికి ఎంతో ప్రేమ ఉంటే మీరు వచ్చారు, మీకు ముందుగా చాలా థ్యాంక్స్ అన్న, ఎందుకంటే మీకు ఎంతో ప్రేమ లేకుంటే రారు ఇక్కడికి, మీరు వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి నిర్మాతలకు మన సపోర్ట్ 100% అవసరం. ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా మేము వెల్కమ్ చెప్తాం. నేను దాదాపుగా 35 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, ఎన్నో సినిమాలు చూసినా, ఎంతో మందిని చూసినా. చాలా మంది నిర్మాతలు ఏంటంటే ఒక మంచి ఫేషన్తో ఒక మంచి సినిమా తీయాలి, హిట్ కొట్టాలి, మన మీద పేరు తీసుకురావాలి, అలాగే చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వస్తారు. దాన్ని చాలా మందిలో సక్సెస్ అయ్యేది కొంతమందే ఉంటారు, ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు చేసే పబ్లిసిటీ కానీ, ఎన్నుకునే స్టోరీ కానీ, ఎన్నుకునే ఆర్టిస్టులు కానీ, ఎన్నుకునే డైరెక్టర్ కానీ, ముఖ్యంగా రైటర్స్ కానీ, ఇవన్నీ వాటి కారణాలు అవుతాయి. మంచి రైటర్, మంచి డైరెక్టర్, మంచి సబ్జెక్ట్ ఉంటే ఎవ్వరు చెప్పాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అవే. చాలా సినిమాలు చూసినాము, అవుతుందనే నమ్మకం కూడా ఉంటది. ఆ ఉద్దేశంతో చేస్తారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. బ్రదర్ మళ్ళా ఇంకో 10 సినిమాలు తీయాలి.
అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజుల్లో ముఖ్యంగా పబ్లిసిటీ బాగా అవసరం. గతంలో మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కేవలం మనం టీవీ ట్రైలర్స్ నే నమ్ముకొని పనిచేసేవాళ్ళం. టీవీ ట్రైలర్స్ ఎత్తేనే చూసేవాళ్ళు. అప్పుడు ప్రతి ఛానల్లో అరగంట 45 నిమిషాలు కేటాయించారు. అప్పుడు జెమిని గాని ఈటీవీ గాని. ఇప్పుడు అది లేదు, అది అవసరం లేదు. మనకు డిజిటల్ ఇప్పుడు ఫేమస్. డిజిటల్లో పబ్లిసిటీ చేస్తే 100% నీకు సక్సెస్ కు సమాధానం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక నలుగురికి మీ ఫ్రెండ్స్ కి చెప్పి ఈ సినిమాను వాళ్ళను ఈ ట్రైలర్ ను లేదంటే మనం చెప్పిన మంచిగున్న ఈ ట్రైలర్ సూపర్ ఉంది, ఈ ట్రైలర్ ని ఫేస్బుక్ లో గాని ఇన్స్టాగ్రామ్ లో గాని పెట్టి ప్రతి మనిషి ప్రతి నలుగురు అట్లా వాళ్ళ నలుగురు పెట్టుకుంటే బ్రహ్మాండమైన పబ్లిసిటీ అవుతుంది. అది చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటారు ఫస్ట్. ఎందుకంటే పబ్లిసిటీ లేకుండా సినిమా రిలీజ్ అవుతుందనేది తెలియకుండా థియేటర్కి రారు. థియేటర్కి రానప్పుడు మనకు ఓటీటీ రాదు, ఓటీటీ డబ్బులు రావు. అంటే నేను అనుభవంతో చెప్తాను. కాబట్టి మనం థియేటర్స్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి. నేను రీసెంట్ గానే ఒక సినిమా రిలీజ్ చేసిన ఝాన్సీ ఐబీసీ. నేను హైదరాబాద్ లోనే 50 థియేటర్లు పెట్టినా. కాబట్టి నాకు ఓటీటీ ఆటోమేటిక్ వచ్చింది. మనం థియేటర్స్ ఎక్కువ పెట్టి రిలీజ్ అంటే మంచి ప్లాన్ చేసి మీరు రిలీజ్ చేస్తే తప్పకుండా మీకు ఓటీటీ వస్తుంది, శాటిలైట్ వస్తుంది. ప్రతి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఎత్తుకుంటారు మన దగ్గర. సినిమా బాగా తీసిన డైరెక్టర్ 100% నీకు మంచి పేరు వస్తుంది తమ్ముడు. నువ్వు మంచి పెద్ద డైరెక్టర్ కావాలని కూడా నేను కోరుకుంటున్నా. ట్రైలర్ చాలా చాలా బాగుంది. దీన్ని పబ్లిసిటీ చేసే విధంలో బాగా చేయండి. మీకు ఏదైనా సపోర్ట్ సహకారం కావాలంటే నన్ను కూడా సంప్రదించండి. నేను కూడా 100% సపోర్ట్ చేస్తాను. మీరు థియేటర్ల విషయంలో కానీ ఇంకేదైనా యూట్యూబ్ ఛానల్స్, నేను దాదాపు ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ నేను ప్రెసిడెంట్ కూడా ఉన్నా. కాబట్టి మీకు అట్లాంటి సపోర్ట్ కావాలంటే కూడా నేను చేయగలుగుతా. నా ఛానల్ కూడా 1.23 మిలియన్ సబ్స్క్రైబర్ ఉంటారు నా ఛానల్లో. నా దగ్గర దాదాపు 15 మంగిలి ఒక 50 పాటలు ఉంటాయి, మధుప్రియ ఒక 200 పాటలు ఉంటాయి నా ఛానల్. కాబట్టి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తాను 100%. నేను మంగిలిని ఇంట్రడ్యూస్ చేసిన నేను నా ఫస్ట్ సాంగ్ నాదే పాడింది అమ్మాయి. మధుప్రియ కూడా నేనే ఎంకరేజ్ చేసిన, నాకు ఒక 200 పాటలు పాడింది ఆమె. ఇప్పుడు నా దీక్షలో కూడా 3 పాటలు పాడింది, రిలీజ్ ఉంది. కాబట్టి మేం చేద్దాం, వీళ్ళు వచ్చిన అందరు ఫ్రెండ్స్ తో చేయించండి. డెఫినెట్ గా సినిమా 100% హిట్ అవుతుంది. హిట్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి, సినిమా తీస్తావు. లేదంటే కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక సినిమాతో వెళ్ళిపోతారు అంటే చాలా మంది. ఎందుకంటే వాళ్ళ సినిమా బాగా తీస్తారు, పబ్లిసిటీ చేయలేకపోతున్నారు. ఆ పబ్లిసిటీ మా వెంకటకి తెలుసు, పబ్లిసిటీ లేకనే చాలా మంది అనుకోవద్దు, అంతేనా? కాబట్టి సినిమా పబ్లిసిటీ, మా తమ్ముడు సినిమా చేస్తే బ్రహ్మాండమైన పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసిండు, దానికి మంచి పేరు వచ్చింది. కాబట్టి మీరు కూడా మంచి పబ్లిసిటీ చేయండి. డెఫినెట్ గా మంచి డబ్బులు వస్తాయి. డబ్బులు రావాలి, బ్రదర్ సినిమా తీయాలి, మళ్ళా మేము అన్నా నేను మళ్ళా గెస్ట్ గా రావాలి. 100% ఇప్పుడు డబ్బులు వస్తే నువ్వు హ్యాపీగా తీస్తావు, ఇంకో 10 మందిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తావు. ఎంతో మంది అంటే ఒక వ్యక్తి ఒక సినిమా తీస్తే ఇండస్ట్రీలో కార్మికులు ఒక 200 మంది బతుకుతారు, అన్ని రకాల వాళ్ళు. కాబట్టి ఎంతో మందికి హెల్ప్ జరుగుతుంది. ఆర్టిస్టులు అనుకోండి, టెక్నీషియన్స్ కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, రకరకాలుగా 200 మంది బతుకుతారు. కాబట్టి వాళ్ళకు జీవనోపాధి అవుతుంది. డాన్స్ మాస్టర్స్ కానీ, డాన్సర్స్ కానీ, ఇలాగా అందరికి జీవనోపాధి అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ బ్రదర్ కు డబ్బు రావాలి. ప్రేక్షకులు కూడా ఇలాంటి వ్యక్తులను ఆదరించాలి. ఆదరిస్తేనే వారు ఇంకా మంచి సబ్జెక్ట్ తో మంచి సినిమాలతో తీయడానికి మీ ముందుకు వస్తారు. దయచేసి ప్రేక్షకులు కూడా ఇట్లాంటి వారిని ఆదరించండి. ఇక్కడికి వచ్చిన అందరు సభ్యులు దయచేసి దీన్ని మీరు డిజిటల్ లో పెట్టి దీన్ని పబ్లిసిటీ చేయండి. ఆ బ్రదర్ ఇక్కడికి వచ్చినందుకు ఆ బ్రదర్ కు మనం సపోర్ట్ చేసినట్టుంటాం. నా వంతు కృషి కూడా నేను తప్పకుండా చేస్తా. సినిమా రిలీజ్ కి ఎన్ని థియేటర్లు కావాలో అన్ని థియేటర్లు నేను ఇప్పిస్తాను.
మరొకసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికి థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా ఏసీబీ అన్న గారికి మరీ నా థ్యాంక్స్. మన ప్రేమరాజు గారు తన యొక్క అంటే కథ ఎలా ఉంది, ఏంటి, ఏ విధంగా ఉంటుందని తన అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుకున్నాం. అంటే ఈ సినిమాకి రైటర్ కావాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన అన్న సోదరులు ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు, అట్లాగే అన్న ప్రతాప్ గారు, మిగతా అతిథులందరికీ నమస్కారం. ఇది కథ చెప్పమన్నారు కానీ నేను కథ చెప్పకూడదు కూడా. కాకపోతే ఇది ఒక పోలీస్ కథ, ఒక పోలీస్ ఆపరేషన్ కథ. ఒక సినిమా ఆపరేషన్, పోలీస్ ఆపరేషన్కి ఒక నిజమైన పోలీసు మా అన్న ప్రతాప్ గారి కార్యక్రమానికి రావటం చాలా ఆనందంగా ఉంది. అయితే కార్తీక్ గారు ఈ సినిమా అంటే పోస్ట్ ప్రొడక్షన్లో అది షూటింగ్ అప్పుడు నేను ఎక్కువ లేను. పోస్ట్ ప్రొడక్షన్లో రా స్టేజ్ దగ్గర నుంచి నేను కార్తీక్ గారితో దాదాపు ఆల్మోస్ట్ ట్రావెల్ చేస్తున్నాను. అంటే డే అండ్ నైట్ దీన్ని తీర్చిదిద్దటంలో అనుక్షణం, డే లేదు రాత్రి లేదు, 24 గంటలు ఆయన కష్టపడే విధానం చూస్తే నాకు అంటే ఒక్కొక్క స్టేజ్లో అది స్టేజ్ ఒక్కొక్క స్టెప్లో నేను చూస్తున్నాను ఈ సినిమా. అంటే ఇవాళ ఒక ట్రైలర్ దాకా వచ్చి చూస్తే నిజంగా ఒక అద్భుతమైన సినిమా కనబడింది. దీనికి పనిచేసిన నిజంగా ఈ ట్రైలర్ కట్ చేసిన మా ఎడిటర్ గారు, ఆర్ఆర్ అందించిన సుబ్బు గారు నిజంగా అద్భుతంగా చేశారంటే అంటే చిన్న సినిమాలకి మెయిన్గా ఆర్ఆర్ అనేది యాక్షన్ సినిమాలకి చాలా ఇంపార్టెంట్. అట్లాంటిది ఆర్ఆర్ ఒక పెద్ద సినిమా రేంజ్లో అద్భుతంగా చేశారు. అట్లాగే ఈ సినిమాలో అంటే దాదాపుగా కొన్ని సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, లేదు పూర్తిగా కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. మా హీరో నరేష్ కానీ, స్టాండీ కానీ చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు దీంట్లో. అట్లాగే నేను రైటర్గా పరిచయం బ్రదర్స్ దగ్గర, మా గురువుల దగ్గర ఠాగూరు, శంకర్దాస్, ఎంబీబీఎస్ ఇట్లా ఒక 30 సినిమాలకి నేను పనిచేయడం జరిగింది. తర్వాత నేను డైరెక్షన్ చేసి మళ్ళీ 3 సినిమాలు చేశాను. కానీ నేను ఇక డైరెక్షన్ సైడ్ వెళ్ళిన తర్వాత నన్ను ఎవరు రాయమని అడగలేదు. ఎందుకంటే సరిగా డైరెక్టర్ అయిపోయాడు కదా, ఇంకా రాయడేమో అని చెప్పేసి అడగలేదు. కానీ మా కార్తీక్ మాత్రం అంటే మీ సర్వీస్ మాకు కావాలి సార్, మీరు రాయాలని ఆయన మొదటి సినిమా నుంచి కూడా నన్నే రైటర్గా పెట్టుకుంటున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు. నేను ఆయన ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు కూడా అంటే కోరి నన్ను ఎంచుకున్నందుకు నా వంతుగా ఓ రైటర్గా నేనేం చేయగలను నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి అని చెప్పేసి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఆయన సినిమాలకి నేను నా వంతుగా నేను చేయగలిగింది చేస్తా ఉన్నాను. నేను రైటర్గానే నా ఎక్స్పీరియన్స్ అంతా మా గురువు పరిచయం బ్రదర్స్ దగ్గర. అసిస్టెంట్ డైరెక్టర్గా నేను డైరెక్షన్ చేసినా కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఒకే ఒక సినిమాకి పనిచేశాను. అది మా అన్న ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు నిర్మించిన అల్లరిపేళ అనే ఒక సినిమాకి పనిచేశాను. నేను ఇక వేరే ఏ సినిమాలకు నేను పనిచేయలేదు అప్పటి నుంచి. ఆ ఎక్స్పీరియన్సే నాకు తర్వాత మళ్ళీ రైటర్గా ఉన్న ఎక్స్పీరియన్స్తో నేను డైరెక్షన్ చేశాను. అంటే దాదాపుగా అన్న ఒక 25 ఏళ్ళైందా ఛాంబర్ పెట్టి, దాదాపుగా అంటే ఒక తెలుగు ఫిలిం ఛాంబర్ అంటే ఒక మహామహులతో నిర్మాణం అయింది. అయితే వాళ్ళందరూ కలిసి అంటే అప్పుడు బిగినింగ్ హైదరాబాద్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు దాన్ని మొదలుపెట్టి చాలా మంది మహామహులు దాన్ని నిలబెట్టారు. కానీ సింగిల్ పర్సన్ గా 1 man ఆర్మీగా తెలంగాణ ఛాంబర్ పెట్టి నిలబెట్టింది మా అన్న ప్రతాప్ రామకృష్ణ గౌడ్. 4 సెక్టార్లకు సంబంధించి 100 మంది 1000 మంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు. అట్లాగే తెలుగు ఫిలిం ఛాంబర్కి ఏదైతే ఎన్ని రైట్స్ అయితే ఉన్నాయో, ఒక సినిమాకి కావాల్సిన ఎన్ని సర్వీసెస్ అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి అందుతాయో అది కూడా ఈ ఛాంబర్ నుంచి అందేలాగా అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చాడు. అది చిన్న విషయం కాదు. ఇవాళ చిన్న సినిమాలకి పెద్ద దిక్కు ఏదైనా ఉందంటే అన్న పెట్టిన తెలంగాణ ఫిలిం ఛాంబర్. రోజు కూడా ఇప్పటికి కూడా ఎంతో మంది దాంట్లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. చిన్న సినిమాలు నిర్మాణం చేయడానికి అనుకూలంగా ఛాంబర్ వ్యవహరిస్తూ ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండస్ట్రీలో చిన్న సినిమా అంటే దాని రిలీజ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఏదన్నా సమస్య ఉన్నా ఎక్కడికి పోవాలి, ఎడి చూడాలంటే తెలంగాణ ఛాంబర్కి వెళ్తారు అందరూ. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఎన్నో సినిమాలకు తను ఆ సినిమా రిలీజ్ కావడానికి తను సహకరించాడు. నిజంగా అన్న చేస్తున్న సర్వీస్ నిజంగా ఎవరు మర్చిపోలేంది. చిన్న సినిమాలకు మీ సహకారం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈ సినిమాకి నేను 5% చేసిన అంటే కారణం మా సార్ కార్తికేయ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ నాకు సార్తో నా అప్రోచింగ్ ఎలా ఉందంటే, సార్ షార్ట్ లో ఉన్నాడు. ఫస్ట్ నేను వెళ్ళి కలుద్దాం అన్నప్పుడు అతను ఏదైతే అనుకుంటాడో అది సింగిల్ టేక్ లో కంప్లీట్ చేయాలని అనుకుంటాడు సార్. అంటే లైక్ నేను చూసినంత వరకు రామ్ గోపాల్ వర్మ దగ్గర ఒక 4 ఫిలిమ్స్ ఏమో చేశాను. ఆయన కూడా సేమ్ ఏదైనా కావాలి అంటే అది సింగిల్ టేక్ లోనే చేసుకుంటాడు. నెక్స్ట్ మన రాజమౌళి గారు, తర్వాత మన సార్ కార్తికేయ గారు, వీళ్ళ ముగ్గురు దగ్గర ఇదొక టాలెంట్ నేను ఖచ్చితంగా చూశాను. ఏదైనా కావాలి అంటే కెమెరా ఈ యాంగిల్లో ఉండాలి, నాకు ఈ షాట్ వీళ్ళు ఇలా పర్ఫార్మెన్స్ చేయాలి అని బరాబర్ ఒక సింగిల్ టేక్ లోనే తీసుకుంటారు సార్. అలాంటి టాలెంట్ ఉన్న సార్ దగ్గర నేను ఫైట్స్ చేయడం అనేది నాకు చాలా అదృష్టం. అది కూడా నాకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. ఎన్ని సినిమాలు పోయినా సినిమా మళ్ళీ రిలీజ్ అయితే అదే ఊపున్న డైరెక్టర్ మన రామ్ గోపాల్ వర్మ గారు. వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటూ మన డైరెక్టర్ గారికి చెప్పడం అనేది నిజంగా చాలా బాగుంది. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. స్పెషల్ గెస్ట్ గా ఇచ్చేసిన ప్రతాప్ గారికి, రామకృష్ణ గారికి థ్యాంక్ యూ సార్. ఆపరేషన్ పద్మ మనకి గుర్తొచ్చేది ఆపరేషన్ సింధూర్. అది ఎంత ఎంత విజయం సాధించిందో మా సినిమా కూడా అలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా మన తెలుగు ప్రజలు ఖచ్చితంగా స్వీకరిస్తారు. అది చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా ఖచ్చితంగా మన వాళ్ళు స్వీకరిస్తారు. ఆ విషయంలో మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తున్నాము. ఆపరేషన్ పద్మ. అండ్ ఈ సినిమాకి రైటర్ గా పనిచేసిన ప్రేమరాజ్ సార్ కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ చూసారుగా ఎంత బాగా ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మన సుబ్బు గారు ఆయన పేరు, ఈరోజు రాలేదు, కొంచెం బిజీగా ఉండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇందులో వర్క్ పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెద్దిరాజ్ అన్నకి, రణధీర్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈ ట్రైలర్ లాంచ్కి వచ్చిన ప్రతాప్ సార్కి, రాజేంద్ర సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా డెప్త్, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. ఈ పోస్టర్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి. ఈ మూవీ చేస్తున్నప్పుడు చాలా నాకు ఈ మూవీలో అంటే ఇట్లాంటి ఆడిషన్ లేకుండా తీసుకున్నారు సార్. నేను చేయగలుగుతానో లేదో నా మీద నాకే డౌట్ ఉండే, కానీ క్యారెక్టర్ చాలా మంచిగా వచ్చేటట్టు డిజైన్ చేశారు. సో నాకు అంత మంచి రెస్పాన్స్ రావడానికి డైరెక్టర్ గారే కారణం. మూవీ చాలా బాగుంటుంది, చాలా కంటెంట్ ఉన్న మూవీ ఇది. సో మీరందరు చూసి సపోర్ట్ చేశారని కోరుకుంటున్నా. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ ఎడిట్ ఈ మూవీలో వర్క్ చేసిన వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ సపోర్ట్స్ ఈ మూవీకి అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ రైటర్ మా ప్రేమ్ కుమార్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. రాఘవ గారు తను బెంగళూరులో డెంటల్ క్లినిక్ నడుపుతూ ఈ సినిమా నిర్మించారు. అట్లాగే ఈ సినిమాలో 3 తరాలు, రాఘవ గారు, వాళ్ళ ఫాదరు, వీళ్ళ అబ్బాయి 3 తరాలు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వాళ్ళని కూడా మనం ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమా మీకు పెద్ద సక్సెస్ అయ్యి మళ్ళీ వీళ్ళే ముగ్గురు, వీళ్ళ ఫాదర్ యాక్ట్ చేశాడు, వీళ్ళ సన్ యాక్ట్ చేశాడు, ప్లస్ నిర్మాత. ఆ రకంగా మీకు ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుంది సార్, సక్సెస్ అవుతుంది. మీరు సక్సెస్ కావాలని నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పెద్ద రోజు అంటే చాలా పెద్దగా ఉంటారు అనుకున్నా. గురుభ్యో నమః. వేదికని అలంకరించిన పెద్దలు, నా ఫ్రెండ్స్
అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ నా కార్తీక్ అన్న అంటే మహాత్మా సినిమాకి ఆడిషన్స్కి వెళ్తే అక్కడ పరిచయమైన ఒక ఏడి ఫస్ట్. తర్వాత ఆ మహాత్మా సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను అన్నగా, ఫాదర్గా, గాడ్ ఫాదర్గా నడిపిస్తూ ప్రతి సినిమాకి పెద్ద నువ్వు ఉండాలి, నువ్వు కంపల్సరీ అంటే ప్రతి సినిమాకి ఫస్ట్ నువ్వు హీరో పెద్ద హీరో 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 అంటూ నన్ను ఎంకరేజ్ చేసింది తనే. కాబట్టి ఈ సినిమాకి నాకు ఫస్ట్ చెప్పారు. నేను పుష్ప డేట్స్ కుదరలేదు, దానివల్ల నేను పుష్ప డేట్స్ వల్ల అన్నకి డేట్స్ ఇవ్వలేకపోయాను. కొంచెం తక్కువ టైంలోనే చిన్న క్యారెక్టర్ చేశాను. కానీ కార్తీక్ అన్నని నా జీవితంలో ఏంటంటే మా అమ్మ, మా నాన్న, మా మాస్టర్ గారు, మా కార్తీక్ అన్న ఎక్కువ రుణపడి ఉంటాను ఎప్పటికీ. నాకు ప్రతాపంలో జగిత్యాల నుంచి బాగా ఇది ఇక్కడికి వచ్చినందుకు ఛానల్ తర్వాత చూసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీ. రామకృష్ణ గౌడ్ గారి గురించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి సంబంధించి ఎంతవరకు కృషి చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ధన్యవాదాలు సార్ ఇక్కడికి వచ్చినందుకు. నరేష్ మాకు రంగు సినిమా నుంచి బాగా క్లోజ్ అన్న అంటూ ఉంటాడు. చాలా మంచి ఆర్టిస్ట్ కన్నా మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఎందుకంటే అందరినీ గౌరవిస్తూ మంచి పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాను నరేష్ని. ఎప్పుడు అంటే నా సొంత తమ్ముడు ఎలాగా అలాగ ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా మా రైటర్ ప్రేమ్రాజ్ సార్ నేను ఫైటర్స్ అన్నమాట. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా మాటలతో ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాం. ఆయన సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుంది. రాఘవ్ గారు రిలేషన్ చెప్పాలంటే అసలు మామూలుగా ఉండదు, అదొక పెద్ద కథ. కానీ ఆయన ఎప్పుడు ఇలా నవ్వుతూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఒక సినిమా చేస్తే ఇంతమంది అంటే ఫుడ్ పెట్టిన వాళ్ళు ఇన్ని సినిమాలు జరుగుతుంటే ఇప్పుడు మేము పుష్ప చేస్తే పుష్ప సెట్ లో మినిమం 500 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటుంటే ఇంతమంది వర్క్ జరుగుతుంది, ఇంతమంది తింటున్నారు, ఇంతమంది. అలాగే పెద్ద సినిమా పెద్ద ప్రొడ్యూసర్ చిన్న ఆయనకున్న దాంట్లో అందరికి ఇచ్చి ఎవరికి నొప్పించకుండా చాలా జాగ్రత్తగా బడ్జెట్ లో ఎంత బడ్జెట్ అంటే అంత బడ్జెట్ ఇచ్చి మంచి సినిమా చేయించారు. ఇంకోటంటే కార్తీక్ అన్న విషయంలో ఏంటంటే ఆయన కరెక్ట్ గా ఇంత బడ్జెట్ అంటే బడ్జెట్ రూపాయి కూడా దాటనీరు, ఇంకా తక్కువలోనే చేస్తారు. సినిమా చూసిన తర్వాత అనుకుంటారు మీరు అంటే మనం పెట్టే బడ్జెట్ కన్నా రెట్టింపు బడ్జెట్ చూపిస్తారు సినిమా స్క్రీన్ మీద. కార్తీక్ అన్న విషయంలో కూడా నేను ఎందుకంటే అన్నని ఎక్కువ పొగిడా నన్ను నేను పొగుడుకున్నట్టు మా నాన్న పొగిడినట్టు ఉంటది, అందుకని నేను ఎక్కువ పొగడను. బాబు కొల్లూరి మన ఫ్రెండ్, తను ఇప్పుడు కాదు ఇండస్ట్రీకి నాకు చాలా మంది చెప్తూ ఉంటారు. బాబు అంటే చాలా అందరినీ కలుపుకుంటూ పోతాడు, చాలా మంచి ఆర్టిస్ట్. అందరినీ తెలిసినా తెలియకపోయినా వెళ్ళి నేను బాబు కల్లూరి ఇలాగ ఆర్టిస్ట్ అని పరిచయం చేసుకుంటూ ఉంటాడు. అదే తన మంచితనం, దానివల్లే అందరూ తనని గుర్తించి సినిమాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ ఇంకా చాలా మంచి ఆర్టిస్ట్, అలా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమాని సపోర్ట్ చేయండి. ఆపరేషన్ పద్మ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే చెప్పడానికి ఏమి లేదు, తనతో నేను చేసింది ఏంటంటే ఇద్దరం ఫైటింగ్ చేసాం. ఏంట్రా నేను ఫస్ట్ రాగానే ఏంటి మన హైట్ ఏంటి, అమ్మాయి అయితే ఏంటి, మనం కొడితే ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఎందుకు వచ్చాను కూడా అఖిల్ ఏంటి అఖిల్ అని అంటే, ఎందుకంటే యాక్చువల్లీ నాది విజయవాడ. మేమంతా ఏంటంటే 1 టౌన్ ఫుల్ ఫైటర్స్ అనమాట. నేను పుట్టి పెరిగింది ఏరియా ఫుల్ మాస్ నుంచి వచ్చా. యాక్చువల్లీ నేను థియేటర్ ఆర్టిస్ట్ ని. నేను అనుకున్నా ఏంటనే మనల్ని తట్టుకోగలదా అంటే నువ్వు చెయ్యి చూద్దాం అన్నారు. తర్వాత అనిపించింది సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత
నాకు ఆయాసం వస్తుంది, ఈ అమ్మాయి మాత్రం టక్ టక్ అని చేసేస్తుంది. ఒర్రే, మనం మామూలుగా మనిషిని చూసి తక్కువ అంచనా వేయకూడదు. బాగా చేసింది అని అనిపించింది. థ్యాంక్ యూ శాండీ, సపోర్ట్ చేసినందుకు. మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా ఏసీపీ సార్ ప్రతాప్ గారికి, అలాగే రామకృష్ణ గారికి, అలాగే వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే పత్రికా విలేకరులు కూడా మీకు అందరు కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, ఆపరేషన్ పద్మ ఈ సినిమా చాలా రాఘవ మందలపు గారు అద్భుతంగా ప్రొడ్యూస్ చేసి డైరెక్షన్ కార్తికేయ గారు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా మా ప్రొడ్యూసర్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. నిజంగా మీరు నిండు నూరేండ్లు అష్ట ఐశ్వర్యం ఆరోగ్యాలతో జీవితాంతం ముందుగా విజయంగా సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఇక్కడికి వచ్చినటువంటి ప్రేమ్ రాజ్ అన్న గారికి, అలాగే మా హీరో నరేష్ గారికి, అలాగే శాండీ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈ సినిమాలో ఒక మంచి కీ రోల్ పోషించానండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ కార్తికేయ గారికి మరియు రాఘవ మందలపు గారికి మరొకసారి సంతోషాన్ని వ్యక్తపరచుకుంటున్నాను. అలాగే మా ఆపరేషన్ పద్మ సినిమా మీరు చిన్న సినిమా మాత్రం అనుకోకదండి. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ కానీ, విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ, అలాగే మా ఫైట్ మాస్టర్ కానీ, డిఓపి కళ్యాణ్ స్వామి గారు కానీ, ఈ సినిమాకి ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా వాళ్ళ ఎంతో కృషి చేసి ఈ సినిమాకి పనిచేశారండి. నిజంగా ఈ అంతా క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ కార్తికేయ గారు. నేను పొగుడుతున్నానని కాదండి, కార్తికేయ గారు నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్ అవుతాడండి. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ అయినా సరే కార్తికేయ గారి చేతిలో పడితే వారి నటన గాని ఆ విధంగా రాబట్టుకొని ఆ సినిమా కావాల్సింది కూడా ఆయన రాబట్టుకొని చేసుకుంటాడండి. నిజంగా సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది ఈ డైరెక్టర్ గారు ఫ్యూచర్ లో లైఫ్ లాంగ్ మంచి మూవీస్ చేస్తారు, అందులో నో డౌట్. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆపరేషన్ పద్మ ఎంటైర్ టీమ్ కి ఒకటి కంగ్రాచులేషన్స్. రెండవది విజువల్ టేక్ బాగుంది. ఫస్ట్ కార్తికేయ మన ఆఫీస్కి వచ్చినప్పుడు మొబైల్లో ఒక చిన్న పోస్టర్, కాన్సెప్ట్ పోస్టర్ తీసుకొచ్చి పోస్టర్ చూపించి సార్ ఇది అని చెప్పి చిన్నగా తను పరిచయం చేసుకున్నంత ఫస్ట్ వచ్చిన పోస్టర్లో వచ్చినప్పుడే దాంట్లో ఇమీడియట్ గా నేను చెప్పింది ఏంటంటే పోస్టర్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ టు సే సంథింగ్, యూ వాంట్ టు టెల్ సంథింగ్ టు ద ఆడియన్స్. ఆ కమ్యూనికేషన్ అనేది పోస్టర్ లో కనిపిస్తుంది. అండ్ సినిమా అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ ఏ విజువల్ మీడియా. ఆ విజువల్ మీడియాలో మనం ఏం మాట్లాడుతున్నాం అనే దానికన్నా కూడా ఏం చూపిస్తున్నాం, కళ్ళు తీసుకునేంత స్పీడ్ గా చెవులు తీసుకోవు. కనుక ఈ విజువల్ మీడియా ఎంత పవర్ఫుల్ గా ప్రజెంట్ చేస్తామో అంత పవర్ఫుల్ గా ఫస్ట్ తను పోస్టర్ కాన్సెప్ట్స్ లో చెప్పేశాను. కాబట్టి డెఫినెట్ గా ఇది పాజిటివ్ గా వెళ్ళే సినిమా అని చెప్పాను. ఆ తర్వాత తెలిసింది బేసికలీ ఈజ్ ఏ జర్నలిస్ట్. అక్కడ నాకు కనెక్ట్ అయిపోయాడు. బేసికలీ ఐఎమ్ ఆల్సో జర్నలిస్ట్. అండ్ ఇద్దరం వచ్చింది ఈనాడు నుంచి. ఇంకొకటి థ్యాంక్ యూ. అండ్ మా రాఘవ గారికి దయచేసి ఇంతమందికి ఒక మంచి సినిమా చేయడం కోసం బాగా కష్టపడ్డారు. ఒకటి. రెండోది ఏంటంటే ఆయన వెరీ సింపుల్, హంబ్లీ అని తెలియదు. ఎందుకంటే ప్రొడ్యూసర్లో అనేప్పటికీ అదేదో చుట్టూ చక్కెర తీసుకొని ఉంటారు. ఆ చక్కెర నేను దగ్గర లేదు.
రాకూడదు కూడా. ఆ రకంగా సింపుల్ ఏంటంటే మనలో కలిసిపోతాడు, అంటే ఎవరైనా కలిసిపోతాడు. ఇక్కడ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వీళ్ళు వాళ్ళు అనేది కాదు, అందులో కలిసిపోయే మనిషి. తర్వాత సబ్జెక్ట్ పరంగా టీజర్ చాలా బాగా వచ్చింది. దాన్ని టీజర్ ఎఫెక్ట్ మిలియన్కి రీచ్కి దగ్గరగా వచ్చేసింది. అండ్ టైలర్ అనలిస్ట్ కూడా మంచి గర్జన వినిపిస్తుంది. ఆ గర్జన ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ ఈ సినిమా మన బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం, సెయింట్ ఏరియా ద్వారా. దీనికి సంబంధించి ఏపీ, తెలంగాణ మొత్తం డిఫరెంట్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ ఆల్సో ఇన్ డిఫరెంట్ వే. అండ్ సినిమా సేల్స్, రైట్స్ అన్ని కూడా మనం చేస్తున్నాం. అండ్ ఇంతవరకు ఇండస్ట్రీలో ఎక్కడ అప్రోచ్ అని ఎవరితో మాట్లాడినా కానీ నేను తనతో మాట్లాడంటే నాతో కూడా ఓటీటీ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. సైన్స్ అన్ని శుభశక్తంగా కనిపిస్తున్నాయి. తర్వాత అందరూ చీఫ్ గెస్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని చివరికి వెళ్తారు. నేను చివరి నుంచి వచ్చి చీఫ్ గెస్ట్ దగ్గరికి వస్తుంది. తర్వాత మన ప్రతాప్ గారు, ప్రతాప్ ఇద్దరు ప్రతాప్ హస్బెండ్. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్ కావాలి సినిమా వాళ్ళకి అందరికి. అండ్ రామకృష్ణ గారు, ఆయన కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో పడిన స్ట్రగుల్ లేదు, ఆయన పడిన స్ట్రగుల్ లేదు, భయపడ్డ రోజు లేదు. దీనికైనా చూద్దామే వద్దు అనే ఒక తెగింపు తప్ప. కంగ్రాట్స్. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది ఖచ్చితంగా, డౌట్ లేదు. డెఫినెట్స్ ఏ గుడ్ ప్రాజెక్ట్. కంగ్రాచులేషన్స్ ఆల్ ద యాక్టర్స్, హీరో, హీరోయిన్. శాండీ నాకు పరిచయం లేదు, మన నరేష్ అయితే రెగ్యులర్గా ఆఫీస్కి వస్తాడు. అందరూ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. వెల్ అప్రిషియేటెడ్. చిన్న సినిమా మనం అంటున్నాం కదా, చిన్న సినిమా లేదు, అన్ని చిన్న సినిమాలు కాదు, అన్ని సినిమాలే. పెద్ద సినిమా చిన్న సినిమా కాదు, అన్ని సినిమాలే. అన్నిట్లో ఆర్టిస్టులు ఉంటారు, అన్నిట్లో ఉంటారు. కాకపోతే బడ్జెట్ పరంగా కూడా పెద్దది కావచ్చు, బడ్జెట్ పరంగా కూడా చిన్నది కావచ్చు, అంతే తేడా. చిన్న సినిమాల కండి ఇది మంచి సినిమా. సార్, ఎన్నో క్రైమ్స్ చూస్తుంటారు ఎవ్రీడే మనకి, పేపర్ గానీ అలాగే టీవీ గానీ చూస్తే ఒక రేంజ్ లో జరుగుతూనే ఉంటాయి. అలా చేయడం వల్ల శిక్షలు పడుతున్నాయని తెలిసినా మళ్ళీ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు ఎన్నొచ్చినా వాళ్ళు చూస్తున్నారు, మర్చిపోతున్నారు. మంచిని వదిలేసి చెడుని మాత్రమే తీసుకుని ఎలా చంపుతున్నారు ఏంటనేది ప్రయోగం చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి పైగా ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది మీ అభిప్రాయం తెలియజేయాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్నటువంటి రామకృష్ణ గౌడ్ అన్నగారికి, అట్లాగే రాఘవ్ గారికి, అండ్ తమ్ముడు కార్తీక్, ఇతర నటీనటులు అందరూ కూడా సాయంకాల సమయంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సినిమా అన్నది ప్రభావం చూపిస్తా కానీ మార్పు తీసుకురాదన్నమాట ఎప్పుడు కూడా. సో నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ చేంజ్, ఓన్లీ ఇంపాక్ట్ చూపిస్తుంది అంతే. ఆ ఇంపాక్ట్ మనిషిలో ఎలా మార్పు తీసుకోవాలి, ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది. సో మన సొంతంగా సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నంత వరకు మనకి ఏది కూడా మార్చలేదు. అది సినిమా అయినా మార్చలేదు, బయట కనబడి ఏదైనా సరే మనలో మనకు ఉన్నంత వరకు ఆ స్టెబిలిటీ ఏది కూడా మనల్ని మార్చలేదు అనమాట. అది క్రైమ్ అటుపక్క పోకూడదు అంటే పోకూడదు అంతే, అది మనకు ఉండాలి. పోతే ఏమవుతుంది అనుకుంటే పడుతుంది, అది ఏదైనా కావచ్చు. ఆ తర్వాత సబ్జెక్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నాతో పాటు మా బావగారు కూడా వచ్చారు, రాజేష్ గారు. తను తారా ఆర్ట్స్ అకాడమీ చైర్మన్. ఈ డిసెంబర్లో వాళ్ళు చాలా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ట్రెడిషనల్ గా. డిసెంబర్లో ఆగస్టులో దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ బిగ్ ప్రోగ్రామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్.
ప్రెసిడెంట్ గారితో కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో తను నా గురించి ఇక్కడ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ గారు. సో ఆపరేషన్ పద్మ నాకు కార్తీతో జర్నీ జగిత్యాల నుంచి ఉంది. అక్కడ కృష్ణలంక అని చెప్పి ఒక మూవీ షూటింగ్ కి వాళ్ళ టీం మొత్తం అంతా కూడా అదేదో హాలిడేస్ వస్తే పిల్లల్ని వేసుకుని ఊర్లోకి పోయినట్టుగా ఈ అబ్బాయి ఒక 40 మందిని వేసుకునేసి జగిత్యాలకు వచ్చేసాడు అనమాట. సో 40 days వాళ్ళు అక్కడే ఉన్నారు. ఫస్ట్ డే మామూలుగా క్యాజువల్గా కలిసాము. సెకండ్ డే యాజ్ ఆఫీసర్ గా వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం కలుస్తూ వచ్చాము. థర్డ్ డే ఫోర్త్ డే నుంచి ఏమిటంటే నేను కూడా వాళ్ళు ఒక మెంబర్ అయిపోయేసి నేను కూడా వాళ్ళు 40 అయితే నేను 40+1 అయిపోయి 41 మెంబర్స్ అయిపోయాము. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఆ 40 మెంబర్స్ ఉన్నారో నాకే తెలియదు, కానీ నేను మాత్రం వాళ్ళకే కంటిన్యూగా జర్నీ చేస్తున్నాను కార్తికేయతో. సో నాకు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా నాకు ఆ అబ్బాయి దగ్గర బాగా ఒక సిన్సియారిటీ బాగా నచ్చింది. తను మూవీ చేసేటప్పుడు తను చేసే డెడికేషన్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం తను ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చి యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా తన యొక్క మంచి ఒక ఒబీడియంట్ డిసిప్లిన్ కి నేను ఫిదా అయిపోవడం జరిగింది. ఆ రకంగా ఆ అబ్బాయిని నేను ఒక తమ్ముడుగా స్వీకరించడం జరిగింది. సో అఫ్ కోర్స్ ఇక్కడ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, అన్న కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ముందర మనకు ఎటువంటి నాలెడ్జ్ లేదు సినిమా గురించి చెప్పాలంటే, చూడడం తప్ప. సో ఒక సినిమా చూసి సినిమా గురించి కామెంట్ చేయడం చాలా తక్కువ. ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక జీవితం, కొన్ని జీవితాలు కొంతమంది వ్యక్తులు కలిసి ఎంతో శ్రమ కొద్దీ ఎంతో కష్టపడి వాళ్ళకి మూవీ చేసినప్పుడు ఆడియన్స్ గా మనం ముందుకు వచ్చినేసి చాలా సింపుల్ గా ఒక 1 or 2 minutes లో అదర్వైజ్ ఇంటర్వ్యూలు అయ్యే లోపలనే వచ్చిన కామెంట్ చేసేస్తూ ఉంటాం, పోయిందిరా అనేసి. కానీ వాళ్ళు దాని గురించి ఒక 1 year కావచ్చు, 2 years కావచ్చు ఎంతో కష్టపడింటారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ కానీ ఎక్కడ కూడా మైనస్ కానీ ఎక్కడ ఉండదండి. ప్రతి ఒక్కదాన్ని కూడా మనం పాజిటివ్ గా తీసుకున్నప్పుడు, నెగిటివ్ లో కూడా పాజిటివ్ తీసుకున్నప్పుడే లైఫ్ ముందుకు పోతుంది, సినిమా ముందుకు పోతూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ మూవీ కంపల్సరీగా సక్సెస్ సాధించాలి. ఆపరేషన్ పద్మ అనేది ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. పేషెంట్ కంపల్సరీగా బతకాలి అంటే వీళ్ళందరూ కూడా హ్యాపీగా సక్సెస్ సాధించాలి. ఈ రకంగా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మూవీ ఇన్స్పిరేషన్ తో రాఘవ్ గారు ఇంకా ఎన్నో మూవీస్ తీస్తూ ఎంతో మంది కళాకారులని, ఎంతో మంది జీవితాలని ఆదుకుంటూ వాళ్ళని ముందు తీసుకుని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తీసుకుని థ్యాంక్ యూ. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఏసీపీ సార్ ముఖ్య పేరు తెలుసు సార్, నేను చాలాసార్లు ఫోన్ లో మాట్లాడి ఈ రోజు కలవటం కానీ ప్రతాప్ సార్ కి ఇక్కడ విచ్చేసినందుకు శుభాకాంక్షలు సార్. అండ్ ఆల్సో రామకృష్ణ గౌడ్ సార్ కూడా వెల్కమ్, శుభాకాంక్షలు. అలాగే ఆపరేషన్ పద్మ ఇది 1 year కింద స్టార్ట్ అయింది మాది. మా జర్నీ డైరెక్టర్ గారిది నాది 5 years జర్నీ ఉంది. మేము తీద్దాం అనుకొని బాగా ఫస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం ఇద్దరం. తర్వాత స్టోరీ ఇట్లా ఉంది సార్ చేద్దాము ఎట్లా అంటే ఓకే అని చెప్పేసి అది రెడీ చేసాము. అది ఫాస్ట్ గా ఒకే షెడ్యూల్ లో ఫినిష్ చేసాము. సినిమా బాగా వచ్చింది. మొన్న టీజర్ కూడా చూశారు, ఆల్మోస్ట్ 1 million కి వెళ్తుంది, జెన్యున్ గా వెళ్తుంది 1 million కి. డబ్బులు ఇచ్చి మేమేం చేయలేదు ఇవి. అలాగే ఈ రోజు ట్రైలర్ చూశారు కదా ఎలా ఉందో మీకే అర్థమై ఉంటుంది. నేను నిన్న మూవీ కూడా చూశాను, ఒక 2 reels. సూపర్ గా మ్యూజిక్ మాత్రం మామూలుగా చేయలేదు. అలాగనే మంచి సస్పెన్స్ కూడా ఉంది. ఇది ఒక పొలిటికల్ మూవీ. ప్రతి పొలిటీషియన్ చూడాల్సిన సినిమా ఇది. పాలిటిక్స్ తెలిసిన వాళ్ళందరూ చూడాల్సిన సినిమా. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. అలా ఇంకా పోతే మా డైరెక్టర్ గారు నా పని అంతా ఆయనే చేస్తాడు. నేను బెంగళూరులో ఉంటాను, ఎప్పుడో వస్తుంటాను, మొత్తం డబుల్ పని. నేను ఇక్కడికి వస్తే మా తమ్ముడికి డబుల్ పని అక్కడ. అట్లా మెయింటైన్ చేస్తాను చిన్నగా. చూద్దాం, ఆల్రెడీ సెకండ్ మూవీ కూడా అయిపోవచ్చింది మంది. అది కూడా త్వరలో మళ్ళీ ప్రతాప్ సార్ గారు ఇలాగే కూర్చొని ఈ ఇయర్ లోనే మళ్ళీ ఒక ఫంక్షన్ చేస్తాం తప్పకుండా. ఇంకా పోతే బాబా కల్లూరి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లో అడిపించి వదిలిపెట్టాడు. నిన్న చూశాను బాబా, మామూలు చేయలేదు నువ్వు. బాగా చేసావు, చాలా బాగా చేసావు. మా పెద్దరాజు ఇంక చెప్పాల్సిన పనిలే. ఫైట్ ట్రైలర్ లో కూడా ఉంది కదా, చాలా బాగా వచ్చింది పెద్ది. థ్యాంక్ యూ పెద్ది. ఇంకా శాండీ అంటే
పాపం నైట్ టైం కానీ డే టైం కానీ ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చేది చేసేది చాలా బాగా కోఆపరేట్ చేసింది అమ్మాయి. థ్యాంక్ యూ అండి. ఇకపోతే మా హీరో వాడు అనుకుంటాంలే మేము, నేను అంటాను వాడు అని, నాకంత తమ్ముళ్ళు అంటాడు వాడు, చాలా బాగా చేస్తాడు. నా పెద్దలు కూడా వాడే అంటాను, అంటే వీళ్ళంతా నా తమ్ముళ్ళు అంటాడు. నేను అక్కడ సినిమా ప్రొడ్యూసర్ లాగా ఉన్నాను. అక్కడ ఫస్ట్ 4 రోజులు షూటింగ్ కి నేను లుంగి కట్టుకొని తిరుగుతాను అందరిలో. ఎవరా ఈడు అనుకున్నారు, ఏదో యాక్టింగ్ వచ్చాడులే అనుకున్నారు. తర్వాత ఒక రోజు షూటింగ్ జరుగుతుంటే చూస్తా ఉన్నా, మామూలుగా ఆ రోజు ప్యాంట్ వేసుకొని వచ్చి నుంచున్నా. ప్రొడ్యూసర్ గారు వచ్చారు చేయరండి అన్నారు. వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. వెళ్ళి కూర్చునేసరికి అందరూ పెద్ద కూడా వచ్చి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఇప్పుడు అందరు పిల్లలతో తిరుగుతుంటాడు, ప్రతి ఒక్కరితో తిరుగుతాడు, ఈయన ప్రొడ్యూసర్ రా. అలా నాకు అట్లా ఏమి ఉండదు, గర్వం అనేది ఉండదు. కొత్త వాళ్ళకి మాత్రం ఇందాక సార్ చెప్పినట్టు పక్కాగా డైరెక్టర్ గారు చాలా మంది కొత్త వాళ్ళకే ఎక్కువ అవకాశం ఇస్తాం మేము. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ కూడా 50% కొత్త వాళ్ళకే అవకాశం ఇస్తాం. తప్పకుండా టాలెంట్ ఉన్న వాళ్ళు డైరెక్టర్ గారిని కలవచ్చు, డైరెక్టర్ గారిని ఎప్పుడైనా కలవచ్చు. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం ఈ కాలంలో, కానీ మన డైరెక్టర్ గారి దగ్గరికి ఆయన చాలా ఫ్రీగా ఉంటారు, చాలా మంచివాళ్ళు. మేమిద్దరం మొగుడు పెళ్ళాలి అంటోళ్ళం. మమ్మల్ని అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి ఎట్లా ఉంటారో మా జర్నీ కూడా అలానే జరుగుద్ది. తప్పకుండా ఇంకా చాలా సినిమాలు తీస్తాం కంటిన్యూస్ గా. ఇంకా పోతే మా వెంకటేశ్వరరావు సార్ చాలా కష్టపడుతున్నారు దీనికి, బిజినెస్ కానీ సినిమా కానీ అన్ని చాలా బాగా చూసుకుంటున్నారు ఆయన. మా ప్రేమరాజు గారు ఇంకా పెద్దన్నలా అంటాడు, పక్కనే ఉండి అన్ని సలహాలు ఇస్తుంటాడు, అన్ని చూస్తుంటాడు. ఇంకా అఖిల్ ఫైట్ మాస్టర్ చాలా బాగా చేశాడు. అశోక్ కూడా చాలా బాగా చేశాడు. నెక్స్ట్ సినిమాలో కూడా మామూలుగా లేదు అశోక్ క్యారెక్టర్ అది. అలాగే ఇంకా ఇందులో చేసిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. దయచేసి ఈ అందరినీ కొద్దిగా మీకు తెలిసిన వాళ్ళకి మరి ఫస్ట్ దిగాను నేను. ఇప్పుడు నేర్చుకుంటున్నా మూవీస్ లో. మా డైరెక్టర్ గారు రోజు నేను నైట్ 1 గంట మాట్లాడుకుంటాం. నాకు ఏమీ తెలియదు సినిమా గురించి, రోజు అడిగిందే అడుగుతుంటాను ఆయన్ని, ఆయన చెప్పిందే చెప్తుంటాడు. అట్లా నేర్పుతున్నాడు బాగా నాకు సినిమా గురించి. దయచేసి అందరు షేర్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి నాలాంటి వాళ్ళని. తప్పకుండా నేను ఇంకా సినిమాలు తీస్తాను. ఆల్రెడీ 2వ సినిమా కూడా రెడీ అవుతుంది. ఈ ఇయర్ లోనే 2nd మూవీ కూడా పాడిండే మూవీ అది కూడా రిలీజ్ అవుతుంది మా డైరెక్టర్ గారి డైరెక్షన్ లోనే. 3వది కూడా మా డైరెక్టర్ గారి డైరెక్షన్ లోనే చేస్తున్నాం, అది కూడా అనౌన్స్ చేస్తాం త్వరలో. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి. ఆల్ ది బెస్ట్. ముందుగా రామకృష్ణ గౌడ్ సార్ గారికి మా ఆపరేషన్ పద్మకి ఎన్ని థియేటర్లు అంటే అన్ని థియేటర్లు తెలంగాణ గాని అటు ఆంధ్రప్రదేశ్ కానీ సపోర్ట్ చేస్తా అన్నాడు. నిజంగా చాలా సంతోషం అండి. సార్ కూడా రామకృష్ణ సార్ కూడా కృతజ్ఞతలు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతాప్ సార్ గారికి నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరి సపోర్ట్ కావాలి ఈ సినిమాకి. ఈ ఆపరేషన్ పద్మ టీమ్ కి మీడియా సపోర్ట్ కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, అలాగే మా వెంకటేశ్వర సార్ కూడా థియేటర్ కి ఈ సినిమాని నమ్మి రిలీజ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇది మా తమ్ముడు కలిసి చేశాను సినిమా. వాడి పేరు రాంబాబు మండలపు. వాడు యూకేలో ఉంటాడు. వాడు వస్తే నెక్స్ట్ మంత్ రావచ్చు. వాడు అక్కడే ఉంటాడు అనమాట. వాడు నేను కలిసే చేసుకుంటున్నాం ఈ సినిమా. నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నాం. అలాగే కర్త కర్మ క్రియ ఎంతమంది ఉన్నా ఎన్ని చేసినా అంతమందితో ఆడించి పాడించి మనకి చివరికి థియేటర్కి తీసుకొచ్చి మనల్ని అలరించాలంటే డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి డైరెక్టర్ గారైన కార్తికేయ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడికి గెస్ట్లే వచ్చిన మా బ్రదరే లాంటి గారు ప్రతాప్ సార్ గారికి, ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ వాళ్ళ ప్రామిస్ సపోర్ట్ చేస్తున్నందుకు చిన్న సినిమా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ మాకు రిలీజ్ సపోర్ట్ చేస్తున్న వెంకట్ గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కథని స్టార్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నాకు నమ్మకం కుదిరేది ప్రేమరాజు గారితో మాట్లాడినప్పుడే. ఇప్పుడు ఏ కథ అయినా నేను ఫస్ట్ నుంచి తనతో జర్నీ చేస్తున్నాను. హీస్ లైక్ మై గురు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. మీ బిజీ టైంలో వాడికి పార్టిసిపేట్ చేశారు. మా ప్రొడ్యూసర్స్
రాఘవ్ సార్ అండ్ రాంబాబు సార్ వాళ్ళు యాక్చువల్గా సినిమా తీసేటప్పుడు మీరు ఏమనుకుంటున్నారో చేయండి సార్, అది మీరు ఏమనుకుంటున్నారో చేయండి సార్ అనేది అక్కడే ఒక భయం స్టార్ట్ అవుతుంది. మనల్ని చేయమంటున్నారు, ఇంకా మిగిలిన మార్పులు కానీ చేర్పులు కానీ ఏం అడగరు అసలు. మీరు ఏమనుకుంటే చేయండి సార్ అంటారు. అది చేసేటప్పటికి చేస్తున్న క్రమంలో మనకు ఒక భయం స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు మన మీద పూర్తి నమ్మకం పెట్టారు కదా, కరెక్ట్ గా చేయకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు అనేది అంత అలర్ట్నెస్ వాళ్ళు తెలియకుండానే క్రియేట్ చేస్తారు. వాళ్ళు సినిమా కొత్త అయినా కానీ మనిషితోటి పని చేయించుకోవటం కొత్త కాదు వాళ్ళకి. ద వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ పాజిటివ్ పర్సన్స్. అందుకని నేను 3 సినిమాలు వరుసను చేయగలుగుతున్నాను వాళ్ళ అసోసియేషన్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రాంబాబు సార్ అండ్ రాఘవ్ సార్. అండ్ ఆర్టిస్టులకు వచ్చేసరికి హీరో నరేష్, హీరోయిన్ శాండీ, వాళ్ళిద్దరు ఎఫర్ట్ చాలా కీన్ గా ఉంటుంది సినిమా మీద. మనం ఏదైతే అనుకుంటామో ఒక ఐడియాని స్క్రీన్ మీద తీసుకురావాలంటే త్రూ ఆర్టిస్టులు వాళ్ళు ఎంత డెడికేషన్ తో ఉంటారంటే నైట్ డే రిహార్సల్స్ ఇది ఏమీ చూడకుండా డైరెక్టర్ గారు చెప్పారు చేసేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ సినిమా ఇంత విజువల్స్ బాగా వస్తుంది, అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ మై టీమ్, టెక్నికల్ టీమ్ అండ్ పెద్దిరాజ్, బాబా కల్లూరి. యాక్చువల్గా బాబా కల్లూరి క్యారెక్టర్ చాలా టర్నింగ్ పాయింట్ స్టోరీకి. అది ఎలా చేస్తాడో ఏదో అనుకున్నాను. తనకి నాకు రంగు సినిమాతో చేసిన ఎక్స్పీరియన్స్ బాగా చేస్తాడనిపించింది, కానీ వచ్చిన తర్వాత రిహార్సల్స్ కూడా లేవు పాపం. తనకి వచ్చి చేసేసాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ థియేటర్లో చూస్తుంటే, సినిమా రష్ లో చూస్తుంటే ఫస్ట్ బాబా కల్లూరిని అడుగుతున్నారు, ఈ కుర్రాడు ఎవరు బాగా చేశాడని. సో థ్యాంక్ యూ బాబా. అండ్ పెద్దిరాజ్ అంటే నాకు ఆల్మోస్ట్ 15 years నుంచి అసోసియేషన్. తన యాక్టింగ్ కానీ, తన డెడికేషన్ కానీ, తన స్కిల్ కానీ, పోర్ట్రేషన్ కానీ, క్యారెక్టర్ కానీ అది చాలా కీన్ గా, చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అది. సో ఇందులో చేసిన అందరూ మాకు చాలా దూరంకి ఆర్టిస్టులను తీసుకురావాలి. జూనియర్ ఆర్టిస్టులు కానీ, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ. అది అక్కడే ఉన్నాడు పెద్ద ఆయన బాలు. ఎంత ఓపిక్ గా తీసుకొస్తారంటే ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ చేయించి కూడా ఆర్టిస్టులు బాగా చాలా ఫ్రెష్ గా తీసుకొస్తాడు ఆర్టిస్టులని. థ్యాంక్ యూ బాలు అన్న. అండ్ నేను యాక్చువల్ గా ఫస్ట్ నుంచి నాకు ప్రతాప్ సార్ని గెస్ట్ గా పిలవాలనేది నాకు ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉంటాను. ఆయన ఏమో కరీంనగర్లో ఉంటాడు, ఒక్కోసారి రామగుండలో ఉంటారు. కరెక్ట్ గా దీనికి కుదిరింది. నాకు యాక్చువల్ గా లైఫ్ లో వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్ మీతో షేర్ చేసుకోవడం సార్. స్టేజ్ అది కూడా బెస్ట్ బర్త్డే నా లైఫ్ లో గుర్తు ఎప్పుడు మర్చిపోలేని బర్త్డే చేసుకున్నా ఈ రోజు. సినిమా రిలీజ్, ఇది ట్రైలర్ రిలీజ్ ప్లస్ సార్ వాళ్ళ మధ్యలో చేసుకోవడం చాలా గర్వం. మాకు యాక్చువల్ గా ఫస్ట్ తన సపోర్ట్ ఎలా ఉంటుందంటే, ఒక ఏదైనా ఉంటే ప్రతాప్ సార్ ఉంటారులే. స్టిల్ ఇప్పుడు కూడా సినిమా చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఒక లోన్లీగా ఫీల్ అయినప్పుడు టక్ మన ప్రతాప్ గారికి ఫోన్కి వెళ్తుంది, రెండోది ప్రేమరాజ్ సార్ నంబర్కి వెళ్తుంది. ఇద్దరు ఎవరు ఖాళీగా ఉన్నా కానీ నంబర్కి వెళ్ళిపోతుంది, మాట్లాడుకుంటాం. అంత అసోసియేషన్ ఉంది నాతోటి, వాళ్ళతో నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సినిమా పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అఖిల్ అయితే చాలా కష్టపడ్డాడు. యాక్చువల్ గా నేను చెప్పింది సగమే, తను ఇన్బిల్ట్ మాత్రం చాలా ఉంది ఇందులో. ఈ ఫైట్స్ కంపోజిషన్ లో కానీ, కొత్త కుర్రాలతో చేయించుకోవడం అనేది తను చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా మంచి పేరు వస్తుంది అఖిల్కి ఫైట్ మాస్టర్ గా. అండ్ సుభాష్ ఆనంద్ అండ్ ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సింది ఎడిటర్. నేను ఒక్క చేంజెస్ కూడా చెప్పకుండా చేసిన ఒకే ఒక క్రాఫ్ట్ ఎడిటింగ్. ఎడిటింగ్ క్రాఫ్ట్ ఈ సినిమా ఎంటైర్ సినిమాకి. అండ్ థ్యాంక్ యూ జగదీష్ అండ్ ఆల్ కెమెరామెన్ గారు, కళ్యాణ్ సంసార్ అండ్ పవన్, వీళ్ళు బాగా కోఆపరేట్ చేశారు. తక్కువ టైంలో చాలా ఇంపాక్ట్ విజువల్స్ ఇచ్చారు. అందరు ఎవ్రీ టెక్నీషియన్, పేర్లు మర్చిపోతే క్షమించండి, అందరూ చాలా కష్టపడి చేశారు. ఈ సినిమాకి ఇప్పుడు ఏదైతే అవుట్పుట్ చూస్తున్నారో అంత విజువల్స్ అంత గ్రాండ్ గా కానీ, అంత ఎఫెక్టివ్ సౌండ్ గా రావడానికి అందరూ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాని బాగా ఆదరిస్తారని, టీజర్ కి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది, అలాగే ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. రిలీజ్ కూడా
అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా ప్రొడ్యూసర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ఆపరేషన్ పద్మ సక్సెస్ఫుల్ కు పెట్టుకున్నాము. నిజంగా సార్ మీరు ఇలాంటి మూవీ తీసుకుంటా 100 సంవత్సరాలు వర్దిల్లండి. ఈ మూవీకి మా కార్తికేయ ద గ్రేట్ టైగర్ పిలిచి బాలు గారు కాస్టింగ్ డైరెక్టర్ మీరు చేయాలి, దీనికి సంబంధించింది చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు ఎలాంటి కావాలంటే పాపం కానిస్టేబుల్ గా ఉన్నారు, కొందరు దూరం నుంచి వచ్చారు. చాలా మంది ఆర్టిస్టులు ఎవరు కావాలంటే వాళ్ళకు ఏ టైం కావాలంటే తీసుకుపోయి అప్పయ్యప్పని సార్కు ఈ సినిమా తీస్తా అంటే నిజంగా అసలు ఇంత బ్యూటిఫుల్, అసలు లొకేషన్ కూడా ఆ స్టూడియో చాలా పెద్ద ఫేమస్ స్టూడియో, చాలా బ్రహ్మణీసింది నిజంగా. కార్తికేయ గారు అసలు మీరు ఏదనుకున్నా మీ రంగు సినిమా చూసి ఇక్కడ అందరికీ రంగు పడేటట్టు చేశారు. ఇప్పుడు ఆపరేషన్ పద్మతో కూడా మీరు అంచనాగా ఎదిగిపోతారు. నిజంగా గ్రేట్. తర్వాత హీరో గారు మేము ఆడ ఏంటిది ఒక పనులు ఉంటది, ఆ చెప్తాంటే మేము అసలు ఆయన హీరో అనుకోలేదు, మేము హీరోయిన్ అనుకోలేదు. మేము చెప్తాంటే వచ్చి తింటే పాప అమ్మాయి అంతా మంచి క్లోజ్ గా ఉన్నాం. నిజంగా సార్ లుంగి కట్టుకున్న డైరెక్టర్ గారు మన ప్రొడ్యూసర్ గారు మేము అసలు అమ్మాయిని పిల్లలాగా చూసుకున్నాం. నిజంగా అందరు కలిసిమెలిసి ఈ మూవీ ఇంత సక్సెస్ఫుల్ గా అంత చేసుకున్నాము. అంత హ్యాపీగా అంటే ఫైట్ మాస్టర్ గానీ లేకపోతే మనం కథ రాసిన దాన్ని మనం సార్ డిస్ట్రిబ్యూటర్ గానీ ఇక అక్కడ ఉన్న అంత పెద్దలు తిరుగుతున్నాం. శాండీ గారు కానీ ఒకవేళ ఫైట్ అందులో ఫైట్ చేస్తా కూడా రియల్ గా ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైట్ మాస్టర్ కూడా చెప్తాంటే కూడా ఒక్కసారి చేస్తే నిజంగా చేస్తున్నారు. ఇంత బ్రహ్మాండంగా అంటే నిజంగా ఈ మూవీ సక్సెస్ఫుల్ కావాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. అదే విధంగా నాకు ఇంకా 2 సినిమాలు కూడా అవకాశం ఇచ్చారు మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు. ఇది భూపాల్లో మీ అందరికి ఇప్పుడు చాలా మంది కావాలి ఆర్టిస్టులు, మీకు అందరూ సక్సెస్ఫుల్ చేస్తాము. అదేవిధంగా మా శ్రీహరి ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. తర్వాత మాకు ఒక కథ జ్యోతి గారు, తర్వాత ఇంకో 2 హీరోములు ఇంకా కొంతమంది వచ్చారు. ఒక 30 మంది దాకా వచ్చారు పాపం. అందరిసారి కలుద్దామని డైరెక్టర్ గారిని మన ప్రొడ్యూసర్ గారిని. మీ అందరూ వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.